శాఖ నిబంధనల మేరకే జగన్మోహన్ రెడ్డి పర్యటించడానికి అనుమతించారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఎటువంటి ఉదాహరణ చూపించలేదు పిన్నెలు కలవడానికి అన్నారు. పిన్నెలు కలిసేదానికి తెలుగుదేశం ప్రభుత్వం మాకేమీ అవకాశం కల్పించలేదు. జైలు శాఖ నిబంధనల మేరకు రాగలిగాము అంతే. ఒక ఎమ్మెల్యే జైల్లో ఎవరైనా కలవాలనుకుంటే ఏమి నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే ఇప్పుడు ఏదో చెప్పారు. ఇప్పుడు ఒక టాక్ వస్తుంది, ఆయన అసెంబ్లీలో ఈ 164 మందిని చూసి ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఆయనకి, అందుకని వదిలేసి ఢిల్లీకి పోతా అంట. అది రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోతాడని వస్తుంది. ఆయన తమరు జైలుకి పోతే మళ్ళీ ఇప్పుడు చెట్లు నరకాలనా? ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసేదానికి పోతున్నాడు. పిన్నెల్ని చెట్లు నరకాలన్నా, నరికించలేదన్నా, షాపులు మూయించలేదన్నా, ఎందుకు అంత బాధ? జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ టైము ఇప్పుడు ఈయన కాకాని కూడా పిన్నెల్లికి తోడుగా పోతున్నా అంటే జైలుకి తొందరలో, అప్పుడు వచ్చి చూడమను జగన్మోహన్ రెడ్డిని. అప్పుడు కావాలంటే చెట్లు నరికించి మొత్తం షాపులన్నీ మూయించి బ్యారికేడింగ్ చేయించి చేస్తాం. రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని. అయ్యా, పత్రికల గురించి మాట్లాడే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? పత్రిక గురించి మాట్లాడతావా? నీ సాక్షి పత్రిక ఎంత బరి తెగించి రాసిని. ఈరోజు బండేపల్లి కెనాల్, సర్వేపల్లిలో బండేపల్లి కెనాల్ నేను శాంక్షన్ చేయించా. 24 కోట్లు, 5 కోట్లు పని జరగలే. మా టైంలో 2-3 కోట్లు పని జరిగింది, నువ్వు ఆపేశావు. 17 కోట్లు సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? సోమిరెడ్డి జోబిలోకి మా టైంలో 2019లో సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు సాక్షి. ఏం చేస్తున్నావు? సిగ్గులే రాసేదానికే? అసలు పనే జరగలే. 17 కోట్లైంది సోమిరెడ్డి జోబి. అటువంటి ఎన్ని వార్తలు రాయించారు నా మీద, ఎన్ని వార్తలు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, ఆనందయ్య ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. దొంగతనం ఫోర్జరీ పెట్టారు. 7 ఏళ్ళు శిక్ష పైన పెట్టారు. సిగ్గుండబడలే మాట్లాడేదానికే? ఈరోజే అన్ని సబ్జెక్టులు మాట్లాడను కాకాని గురించి. అది వారానికి ఒక ఎపిసోడు, లేకపోతే 10 రోజులకు ఒక ఎపిసోడు వస్తుంది. ఫ్లయాష్ అయ్యా, ఒకటే నా మీద ఆయన ఆరోపణ 1000 కోట్లు చూపించమను. మీరు అడిగారా ఎప్పుడన్నా? ఒక్కసారి ఏందయ్యా చంద్రమోహన్ రెడ్డి 1000 కోట్లు ఇంకా చూపించకుండా ఉండవు, నువ్వేం మంత్రి అని అడిగా ఎప్పుడన్నా? ఇప్పుడు నేను ఫ్లయాష్ చూపించేదానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నా 1000 కోట్ల కోసం? సింగపూర్, మలేషియా, హాంకాంగ్, నేను అంత బాధపడుతున్నాను. అది చూపించమను. అడిగితే నాకు నా 1000 కోట్లు చూపించమనవే. ఉచితంగా ఎందుకు ఇస్తున్నారని కదా. ఇప్పుడు మాకు చెడు పేరు వస్తుంది. ఇప్పుడు ఆడ ఈరోజు సాక్షిలో రాసి ఉంది, ఇసుక మీద ఇంత వసూలు చేస్తారు. ఓన్లీ సీనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, ₹1 గవర్నమెంట్ ఛార్జ్ చేయటంలా. ఫ్రీ శాండ్. దానికి కూడా ఒక పెద్ద ఐటమ్. మన కర్మ సాక్షిపత్రిక చదివితే 3 అయిపోద్ది. కానీ నేను చదువుతా, ఎందుకంటే అవతలోడు ఏం విమర్శిస్తున్నాడో అన్ని పత్రికలు చదువుతాను, నేను వదిలిపెట్టను.